సుందర్ పిచాయ్ ఉన్నారు కదా, గూగుల్ సీఈఓ. ఆయన రీసెంట్ గా మాట్లాడుతూ ఏం వార్న్ చేశారంటే, ఏఐ బబుల్ అనేది ఏదైతే ఉందో అది ఎప్పుడైనా క్రాష్ అవ్వచ్చు, బీ కేర్ఫుల్ విత్ దాట్. ప్రీవియస్ గా .com క్రాష్ అయింది, అలాగే ఈ ఏఐ బబుల్ కూడా ఎప్పుడైనా క్రాష్ అవుతుంది. చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఏఐ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ స్పెక్యులేటివ్ గానే ఉన్నాయి అండ్ ఇర్రేషనల్ గా ఉన్నాయి అని చెప్తున్నారు. చాలా కంపెనీస్ ఈ ఏఐ మీద డిపెండ్ అవుతున్నాయి అండ్ లాట్ ఆఫ్ క్రోర్స్ బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఇప్పుడు జనాలు ఏఐ ని యూజ్ చేసేది కూడా బ్లైండ్ గా యూజ్ చేయొద్దు, యాజ్ అ సోర్స్ ఆఫ్ ట్రూత్ కింద యూజ్ చేయండి, కానీ ఏఐ ఏదైతే రిజల్ట్ ఇస్తుందో దాని మీదే డిపెండ్ అయిపోవద్దు అని చెప్పి వార్న్ చేస్తున్నారు. అండ్ ఏఐ కూడా పక్కాగా చాలా ఎర్రర్స్ ఇస్తుంది, సో బీ అవేర్ ఆఫ్ దట్. ప్రస్తుతము ఈ హడావిడి ఇదంతా అవుతుంది ఏఐ మీద, సో దట్ ఇప్పుడు దాని మీద జడ్జిమెంట్ కి రావటం కాకుండా ఈ డస్ట్ అంతా సెటిల్ అయిన తర్వాత ఏఐ కరెక్ట్ గా ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి అనేది కంపెనీస్ వాడతాయి. అండ్ యాజ్ అ గూగుల్ మేము ఇండస్ట్రీ లీడర్స్ కాబట్టి వీఆర్ ట్రయింగ్ టు రెడ్యూస్ మిస్ఇన్ఫర్మేషన్ ఇవన్నీ రెడ్యూస్ చేయడానికి చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం వీఆర్ ఏఐ లో మోడల్స్ తయారు చేస్తున్నాము, చిప్స్ తయారు చేస్తున్నాము, డేటాని జనరేట్ చేస్తున్నాము. సో యాజ్ అ సేఫ్ గార్డర్ లాగా గూగుల్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం గూగుల్ రెవెన్యూ, ఆల్ఫాబెట్ రెవెన్యూస్ కూడా బాగా పెరిగినాయి, స్టాక్స్ కూడా బాగా ఇంక్రీజ్ అయినాయి అని చెప్తున్నారు. బట్ హీఈస్ వార్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద హోల్ వరల్డ్ బేసికల్లీ ఏఐ మీద పూర్తిగా బ్లైండ్ గా డిపెండ్ అవ్వద్దు. కంపెనీస్ కూడా అలా డిపెండ్ అయితే కనుక లేచిపోతాయి అన్నట్టే చెప్తున్నారు. అండ్ ఏఐ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఛాన్స్ ఆఫ్ మేకింగ్ ఎర్రర్. జనాలు కూడా సోర్స్ ఆఫ్ ట్రూత్ కింద తీసుకోమంటున్నారు, కానీ బ్లైండ్ గా ఏ రిజల్ట్స్ ని మీరు ఓపెన్ ఫారం లో పెట్టేసి ఇది నా రీసెర్చ్ అన్నట్టు పెట్టద్దు. దాన్ని వన్ ఆఫ్ ద సోర్సెస్ 10 వెబ్సైట్లు చూస్తుంటే 11దో చాట్ జీపీటీ అవ్వచ్చు, 12దో క్లాడ్ అవ్వచ్చు, ఇట్లా అవ్వచ్చు. కానీ పూర్తిగా చాట్ జీపీటీ ఇచ్చిందో, క్లాడ్ ఇచ్చిందో, జెమినీ ఇచ్చిందో తీసేసుకొని మీ రీసెర్చ్ పేపర్ కింద, మీ థీసిస్ కింద ఇలా పెట్టుకోవద్దు అన్నట్టయితే చెప్తున్నారు. సో బీ అవేర్ ఎవ్రీవన్. అండ్ ఇంకా ఏం చెప్తున్నారంటే, గూగుల్ అనేది యూకే లో చాలా ఎక్కువ అమౌంట్ పెట్టి ఇన్వెస్ట్ చేస్తుంది ఏఐ రిలేటెడ్ గా. ఇన్ ద సేమ్ వే అన్ని కంపెనీస్ కూడా చేస్తున్నాయి. బట్ ఎవ్రీ ఫౌండర్, ఎవ్రీ టాప్ నాచ్ సీఈఓ, జెఫ్ బిజోస్ కావచ్చు, శామ్ ఆల్ట్మన్ కావచ్చు, సుందర్ పిచాయ్ కావచ్చు, అందరూ అదే చెప్తున్నారు, దిస్ బబుల్ గోనా బస్ట్ సమ్ టైమ్ అని. సో బీ కేర్ఫుల్. మీరు జాబ్ కోసం చూస్తున్నారంటే జాబ్ రెడీ అకార్డింగ్లీ.